ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ జూన్ నెలలో అండి అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి కాబట్టి ఆ రాశికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి. ఏ విధంగా ఉంటుంది కూడా అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మేషరాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి సమకూర్చుకోవటము, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం లాంటివి ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, ఏవేవో కొన్ని ముఖ్యమైన విషయాలు. అలాంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవటం, అలాగే వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటివి కొన్ని ఉంటాయి ఎవరికి సంబంధించినటువంటివి. అనేక రంగాలలో పనిచేసేటువంటి వాళ్ళు అనేక రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయా రంగాలలో వాళ్ళకు మనస్సుకు నచ్చినట్టుగా అనుకూలముగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్లకు మామూలుగా, అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా ఒక ఉపకృతులు చూసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు, దూర ప్రాంతాలు అంటే అమెరికా లాంటివి, అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, వాళ్ళ వసతి. ఇప్పుడు మనము ఇండియా దాటే వెళతారు అనటానికి లేదు. ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు, బాంబే వెళ్ళే వాళ్ళు ఉంటారు, అనేక రకాలు కదా. స్థానం అనేటువంటిది ఇంకొక స్థానానికి ఉన్న స్థానం కంటే ఇంకొక స్థానానికి వెళ్ళి చూసుకోవాలి, ఏదో తెచ్చుకోవాలి, మేము బిజినెస్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ముందడుగు వేస్తారు. చదువుకునేటువంటి విద్యార్థులు, చదువుకునేటువంటి చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు, కాలేజీ తర్వాత ఇంకేదో పిహెచ్డీలు చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక, ఒక విద్య పరంగా ఎవరైతే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారో వాళ్లకు ఈ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాల్లో లాభసాటిగానే ఉంటుంది. అంటే కొంచెం ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? ఖచ్చితంగా అందే చెప్తున్నాను కదా, అనుకూలముగానే ఉన్నది. అనుకున్న సమయానికి అనుకున్నంతగా సాధించుకోగలుగుతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులైతే ఈ మాసంలో మేషరాశి వాళ్లకు ఏమీ రావు. తర్వాత ఈ భూక్రయ విక్రయాలు, కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ కాబట్టి భూముల వలన మేలు జరగటం, స్త్రీధనము రావటం కానీ, లేదా భూముల వలన బాగా కలిసి రావటం కానీ, క్రయ విక్రయాలు ఒకరి దగ్గర కొనడము ఇంకొకరి దగ్గరికి అమ్మటము, ఇలాంటి విషయాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఒక మంచి లాభము అనేటువంటిది ఉన్నది అనేది సుస్పష్టం. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మహర్దశ మంచి దశగా ఉన్నది, చాలా యోగవంతమైనటువంటి దశ. అన్నీ బాగానే ఉన్నాయి. ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో లోపాలు ఉంటే ఎవరైనా సమన్వయం చేసుకొని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? ఎటువంటి అనారోగ్యము అనేటువంటి మాట లేదు కాక లేదు. ఇంకా దీర్ఘకాలికముగా ఏమైనా చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు వీళ్ళు అంటే ఎంతో కొంత కుదుటపడడం కూడా జరుగుతుంది కాక, అనారోగ్యం అనేటువంటి మాట లేదు. సమయానికి డబ్బు రాదు అనేటువంటి మాట లేదు. వ్యాపారాలు సరిగ్గా నడవడం లేదు అనేటువంటిది లేదు. యథావిధిగా సజావుగా మేషరాశి వాళ్లకు ఈ మాసము చాలా ఉన్నతంగానే ఉంటుంది గాక ఈ జూన్ మాసం అంతా కూడా. అంటే పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మేలు జరగాలి,
మాకు అనుకూలముగా ఉండాలి అని గనక వీళ్ళు అనుకునేట్టు ఉంటే వాళ్ళ ఇంటి దేవుడు ఉంటారు. మామూలుగా రాశి వాళ్ళకందరికీ ఒకటే దేవుడే ఉండదు, ఒకరు ఒక ఇంటి దేవుడు అనేది ఉంటాడు. ఇంటి దేవుణ్ణి మర్చిపోకుండా ఎప్పుడైతే ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తారో కులదైవాన్ని మేలు జరుగుతుంది గాక. వేరే పరిహారాలంటూ ఏమీ వద్దు. గురుగారు ఇప్పుడు జూన్ నెలలో అండి, అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ మాకు తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వృషభ రాశి వాళ్లకు ఈ జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు సగం మాత్రమే కావటం, సగము కాకపోవటం. గతంలో చేసినటువంటి వాళ్లకు కూడా ఏదో కొన్ని ఇబ్బందులు ఈ మాసంలో కొంచెం తిరగదోడడం లాంటివి ఇలాంటివి ఏమైనా కలిగే అవకాశాలు ఉండవచ్చును. మామూలుగా అయితే వీళ్ళకు ఇంట్లో బయట వీళ్ళు చెప్పినటువంటి మాటలు నెరవేరాలి. కొన్ని మాత్రమే, కొంతమంది మాత్రమే వినటం, కొంతమంది చూద్దాములే అని పక్కకు పెట్టడం జరుగుతుంది. అందుకని మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. రావాల్సినటువంటి ధనము యథావిధిగా వస్తుంది, కానీ రెగ్యులర్గా వచ్చేటువంటిది ఏదో వస్తుంది. కొత్తవి ఏమైనా ప్రయత్నాలు చెయ్యాలి అనేటువంటి భావనలో వీళ్ళు చెందినా అవి అసంపూర్ణముగానే ఉండేదానికి అవకాశాలు ఎక్కువ. అంటే పూర్తి అవుతాయి అనటానికి ఉండదు. ఎందుకంటే గ్రహస్థితులు అంత అనుకూలముగా లేవు, ఏదో కొంతవరకే ఉన్నాయి. ఏమైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులైతే మళ్ళీ చేసుకోగలుగుతారు, అవుతాయి. అదేమిటి, చిన్న చిన్నవి జరగలేదు కానీ ముఖ్యమైనటువంటి పని అయింది కదా అనేటువంటి భావన కలగవచ్చును. అదే కదా మిశ్రమ ఫలితాలు అంటున్నామే, కానీ మరీ పూర్తి బాగుండదు, ఇంకా జీవితం అయిపోయింది ఇక్కడికి అనేది ఏం ఉండదు. సహజం, అన్నీ సమానముగా ఒకేసారి అనుకూలించాలి అనేటువంటిది ఎవరికీ ఉండదు గాక. అలా ముఖ్యమైనటువంటి ఇవి తీసుకుంటారు. ఇక దైవారాధనకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనటము ఎక్కువగా, దూర ప్రయాణాలు అనేటువంటివి అవసరానికి డబ్బు కోసము కావచ్చు, లేదా పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపారము దృష్ట్యా కావచ్చు, అలా దూర ప్రాంతాలకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. దానివలన ఉపయోగం ఉంటుంది, కొంచెం సఫలీకృతులు అవుతారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వివాహానికి సంబంధించి అంటారు. అంతే కదా, శుభకార్యాలు అన్నప్పుడు నామకరణాలు కావచ్చు, వివాహాలకు సంబంధించింది కావచ్చు. వివాహాలు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చేసేదానికి లేకపోయినా మంచి మాట మాట్లాడుకొని ఖాయం చేసుకోవటానికైతే ఇబ్బంది ఉండదు కదా. అలాంటి నిర్ణయాలు తీసుకునేదానికి కొంచెం ఎక్కువగా అనుకూలాలు ఉన్నాయి అని దాని అర్థం. అలాగే విద్యార్థులకు చాలా బాగుంది. చదువుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగానే ఉంటుంది కాక. అనుకున్నంత ఫలితాలు సాధించుకోగలుగుతారు, మేలు జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగంగానే ఉంది, ఇబ్బంది ఏమీ ఉండదు. ఏదో వాళ్ళ అనుకూలం కొద్దీ దీన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. ఇక భూముల వలన కలిసొచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది కొంతవరకు వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది సూచనప్రాయముగా వీళ్లకు తెలుస్తుంది. తెలియడం వరకే. లాభం అందడం అనేటువంటిది కొంచెం వాయిదా పడవచ్చు, దానివల్ల వచ్చే లాభం. అలా మేలు జరిగే ఇది ఉంటుంది గాక. కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు కనుక ఉంటే ఆ వాయిదాలు మీకు అనుకూలంగా వస్తున్నాయి అనేటువంటి భావన వీళ్ళకు తెలుస్తుంది గాక. ఏది ఏమైనా వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలతో కూడుకున్నటువంటిదే కానీ కొంతవరకు పర్వాలేదని చెప్పొచ్చు. గురుగారు, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా అంటే ప్రమోషన్స్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్స్ కూడా అంటే అమ్మ, ప్రమోషన్స్ అట్లాంటివి వాళ్ళ జాతకాలు బట్టి కొంతమందికి ఏమైనా రావచ్చేమో. రాసుల ప్రకారముగా అయితే ఇప్పుడు ఏమీ లేదు, సజావుగా సాగటమే ఉంటుంది. స్థాన చలనము కానీ లేదా కొత్త ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వెంటనే ఈ సంవత్సరము మీకు అన్నీ జరిగిపోతాయి, అయిపోయింది
అని అనటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కొంత టైం అయితే పడుతుంది. ఈ మాసము దానికి అంత యోగకరంగా ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్గ్రేడ్ కావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, ఇప్పుడు అంటే మామూలుగా ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్లు కానీ, స్థానచలనం ఇంకో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అనుకుంటే ఈ మాసం అంత అనుకూలముగా లేదు. ప్రయత్నాలు చేసుకోవడంలో తప్పు లేదు. మనిషి అన్న తర్వాత ప్రయత్నాలు చేసుకుంటారు. వాళ్లకు ఒక చోట ఖాళీ ఉంది అని తెలుసు, అక్కడికి మమ్మల్ని పంపండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ చూద్దాం అని పెండింగ్లో పడడం అనేటువంటిది జరుగుతుంది. అంతేగాని ఏదో ఇబ్బంది జరగదేమో అనేటువంటిది అయితే ఏమీ ఉండదు. కొంతమందికి ఒకే లగ్నంలో పుట్టుండరు కదా. ఎవరైనా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఈ లగ్నానికి అందరూ పుట్టుంటారనేది ఏం లేదు. వాళ్ళు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి, మిగతా గ్రహాలన్నీ ఉండేటువంటి దాన్ని వల్ల, గ్రహస్థులను బట్టి కొంతమందికి రావచ్చును కూడా, అనుకూలించవచ్చును. అందుకని అందరికీ ఇదే ఉంటుంది. జనరల్గా మనం చెప్పగలిగింది ఏమిటంటే రాశి వాళ్లకు అంటే మనం మామూలుగా అవుట్లైన్గా ఇలా ఉంటుంది, ఇలా కొన్ని కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇలా ఉపకృతులు మీరు ముందుకు వెళ్ళవచ్చును అనేటువంటిది మనం సూచనప్రాయంగా తెలియజేయగలుగుతాం. ఎందుకంటే లగ్నాన్ని బట్టి ఎవరి జాతకమైనా చూడాలి. అందరి లగ్నాలు ఒకటే టయానికి ఉండవు కదా. అందువలన ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ ఉండదు. అందుకని ఎక్కడా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంటే పరిహారం ఏం చేసుకుంటే మంచిది? పరిహారము ఎవరైనా వాళ్ళ ఇంటి దేవుణ్ణి ముందు మర్చిపోకూడదు. మన ఇంటి ప్రధాన గడపను ఎప్పుడైతే ముందు మనం ఏ పండగ వచ్చినా ముందు ఇంటి తలవాకిలి, ఇంటి గడపను ఎట్లయితే కడుక్కొని శుభ్రం చేసుకుంటామో మొదట, అలా ఇంటి దేవుణ్ణి ముందు ఆరాధన చెయ్యాలి. ఇంటి దేవుణ్ణి ఎంత ఆరాధిస్తే అంత వీళ్లకు మేలు జరుగుతుంది కాక. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. జయవస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.